సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా మొత్తం 100% రియల్ రీజన్స్, రియల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. అంటే ఎలాంటి రూమర్ కాదు, డైరెక్ట్గా మనము రియల్ రీజన్ గురించి అంటే రియల్ ఫ్యాక్ట్స్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే వీళ్ళు చాలామంది సెకండ్ వీడియో అడిగినారు కదా, అంటే ఈరోజు స్మాక్ డౌన్ అంటే నేను ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. స్మాక్ డౌన్ హైలైట్స్ మొత్తము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. సో ఆ ఫస్ట్ వీడియో కింద మీరు చాలామంది సెకండ్ వీడియో కావాలని కామెంట్ చేసిన. అండ్ వీళ్ళు చాలామంది నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో, మన రాధే ఆర్ట్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి అన్న అసలు ఏం జరుగుతుంది అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్, సీఎం పంక్ పాల్ హేమన్ ఫేవర్ అండ్ జేవుస్ రాయల్ రంబల్ గెలిచిండు కదా, సో ఆ సంగతి ఏంటి అంటే రాయల్ రంబల్ విన్నర్కి మెయిన్ ఈవెంట్ ఇస్తారు కదా అని ఈ టైప్లో చాలా రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో మొత్తం మనము 100% రియల్ రీజన్ గురించి, రియల్ ఫ్యాక్ట్స్ గురించి మనము మాట్లాడబోతున్నాము. చాలా అంటే చాలా క్రాక్గా ఉంటుంది ఈరోజు ఈ వీడియో. సో అందుకని మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. మీరు అడిగినారని ఈరోజు సెకండ్ వీడియో చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు వీళ్ళు చాలామంది ఐపీఎల్లో బిజీ ఉన్నారు, బట్ ఎంతైనా సరే బాస్ నేను మీకోసం వీడియో చేస్తాను. సో అలాంటప్పుడు మీరు టైం తీసి మన వీడియోస్కి చూడండి. అండ్ ఇలాంటి సెకండ్ వీడియో చేసినప్పుడైతే మీరు ఇంకా చాలా లైక్ చేయాలన్నమాట. అప్పుడే కాదు నేను మీ అందరి కోసం ఇంకా మంచి వీడియో చేస్తాను. లైక్ ఈ వీడియో చూసిన తర్వాత లేదా మీ అందరూ ఒకటిగా మాట అంటారు. అండ్ అదేంటంటే వావ్ నా సూపర్, చాలా క్లియర్గా, చాలా జబర్దస్త్గా చెప్పినావు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినావు అని మీరు చాలామంది ఈ టైప్లో కామెంట్ చేస్తారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చేస్తాను, మీ డౌట్ ఒకటి క్లియర్ చేస్తాను. అండ్ అదేంటంటే రాయల్ రంబల్ విన్నర్ సంగతి ఏంది అంటే ఇప్పుడు ఈరోజు మన స్మాక్ డౌన్లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మన రసల్ మేనియా కోసం మెయిన్ ఈవెంట్ అని చెప్తున్నారు. చాలా క్లియర్లీ వాళ్ళు ఆ సెగ్మెంట్లో మన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరగబోతుంది. సీఎం పంక్కి ఫైనల్లీ మెయిన్ ఈవెంట్ అవకాశం దొరికింది అని ఈ టైప్లో చాలా క్లియర్లీ చెప్పినారనమాట. కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రసమైన మెయిన్ ఈవెంట్స్ ఇప్పుడు జేవుస్ సంగతి ఏందని వీళ్ళు చాలామంది అంటే ఈ టైప్లో క్వశ్చన్ అడుగుతున్నారు నాకు, అంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగినారనమాట. సో చూడండి బాస్, ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు. మెయిన్ ఈవెంట్ గ్యారంటీ, మెయిన్ ఈవెంట్ అని అంటారు. అండ్ ఇదంతా ఇని వీళ్ళు చాలామంది నమ్మేస్తారు. అదే మీ తప్పు అన్నమాట. అండ్ నేను మీ అందరికీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను గాయస్, ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు మీరు మన అప్డేట్స్ వీడియో చూడండి. అండ్ మీలో ఎవరో గుర్తుంది ఈ మాట మీరు చెప్పండి కామెంట్స్లో, చాలాసార్లు చెప్పినాను గాయస్. చూడండి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు కరెక్టే, కానీ గ్యారంటీగా ఫైట్ చేస్తాడు అని కన్ఫర్మ్ లేదన్నమాట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో చాలాసారి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ ఒకటిగా రెండుగా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ సూపర్ స్టార్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి మరి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. అండ్ ఆ సూపర్ స్టార్స్ లిస్ట్లో మీరు పేరింటే షాక్ అయిపోతారన్నమాట. 1995 షాన్ మైకల్స్ రాయల్ రంబల్ గెలిచిండు, బట్ అయినా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదన్నమాట. 2006 మన లెజెండ్ ద 619 రెమిస్టేరియో రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు, బట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదన్నమాట. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్, ఎస్ మన లెజెండ్ మన జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ 2008లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు, బట్ అయినా మన రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదన్నమాట. ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎజ్ లాంటి సూపర్ స్టార్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు 2010లో, బట్ అయినా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదన్నమాట. అల్బర్టో డెల్ రియో 2011లో గెలిచిండు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్, అయినా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. షేమస్ లాంటి సూపర్ స్టార్ రాయల్ రంబల్ గెలిచి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. రాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. షిన్సుకే నాకమురా ఆ లిస్ట్లో ఉన్నాడన్నమాట. సో ఇది చూసినారా ఎంత పెద్ద సూపర్ స్టార్స్, అంటే ఇది చిన్న సూపర్ స్టార్స్ ఏం కాదన్నమాట. అంటే ఏదో జేవుస్తో అన్యాయం జరుగుతుంది అంటే జేవుస్ చిన్న సూపర్ స్టార్ కాబట్టి ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు కాబట్టి ఏదో జేవుస్తో అన్యాయం జరిగిందని ఈ టైప్లో కొంతమంది అనుకోగల. అన్యాయం ఏం జరగలేదు. అండ్ ఇది కొత్త ఏం కాదన్నమాట. 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి. 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేని రోజులు ఉన్నాయన్నమాట. సో ఇది కొత్త ఏం కాదన్నమాట. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే హైలైట్ ఏంటంటే ఐ థింక్ వీళ్ళు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు అనుకుంటా. ఈ టైప్లో కొంతమంది సోషల్ మీడియాలో టాక్ అది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ ట్రైబల్ షీఫ్ కదా, రోమన్ రేన్స్ ఎంతనా కజన్ కదా, సో అందుకనే జేవుసోకి అంటే జేవుసో మన 30 మెన్స్ రాయల్ రంబల్ గెలిచింది కదా, సో అందుకని రోమన్ రేన్స్ జేవుస్తో మాట్లాడినాడని ఈ టైప్లో అంటే మాట్లాడి మరి మెయిన్ ఈవెంట్ స్పాట్ తీసుకున్నాడని కొంతమంది ఈ టైప్లో అనుకుంటున్నారు. సో కానీ మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో చూపించడానికి ఏమైనా చూపించచ్చు, బట్ రియాలిటీ ఇది కాదన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఇంకేం అట్లా చూపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రియాలిటీ కాదన్నమాట. ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ చూపించిన ఇలాంటి సెగ్మెంట్ చూపించకపోయినా రియాలిటీ ఇందాక నేను అందరూ చెప్పేసినాను, ఒకటిగా రెండుగా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు బాస్. షిన్సుకే నాకమురా, రాండీ ఆర్టన్, షేమస్, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్, ఎజ్ లాంటి
లాంటి సూపర్ స్టార్, రెమిస్టెరియో లాంటి సూపర్ స్టార్స్ అండ్ ఆఖరికి మన షాన్ మైకల్స్ లాంటి సూపర్ స్టార్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచి మరి రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో వాళ్ళు ఫైట్ చేయలేదన్నమాట. అలాగే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం ఇవ్వలేదన్నమాట. సో అందుకనే ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్తాను నేను. ఇంతకుముందు హైలైట్ ఏంటంటే బాస్ కొంతమంది ఉన్నారు, మీరు నమ్మరు, మీరు బి అలాంటి కామెంట్ చూసినారు అనుకుంటా. కొంతమంది నేను ఒక నెల ముందు అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగవచ్చు అని నేను ఇలాంటి మాట చెప్పినప్పుడు అంత సీన్ లేదు, రాయల్ రంబల్ గెలిచిండు కదా, వాళ్ళు అంత గట్టిగా మెయిన్ ఈవెంట్ అంటారు కదా, రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్, సో అంత సీన్ లేదు, జేవుస్తోనే ఫైట్ చేస్తాడు మెయిన్ ఈవెంట్లో అని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేసినారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి కామెంట్ చేయరన్నమాట. ఎందుకంటే అలా నోరు అంతా మోసుకుపోయిందన్నమాట. ఎందుకంటే చాలా క్లియర్లీ మా డబ్ల్యూడబ్ల్యూ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లో అని కన్ఫర్మ్ చేసింది. నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఈ మ్యాచ్ జరుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ బాస్ జే ఉసో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినా చేయకపోయినా మరి ఈ లిస్ట్ సంగతి ఏంటంటే మంచి సూపర్ స్టార్స్కే అవకాశం ఇవ్వలేదన్నమాట. ఒకప్పుడు రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన తర్వాత అయినా సరే అలాగే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశమే దొరకలేదన్నమాట. ఓకే, అండ్ ఇంకొక ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే బాస్, ఇంకొక నిజం గురించి మాట్లాడితే ఈ నిజం మీరు షాక్ అవుతారన్నమాట. అండ్ అది ఏంటంటే ఇప్పుడు చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూ ఈరోజు స్మాక్ డౌన్లో ఒక సెగ్మెంట్ ఎందుకు పెట్టింది అంటే ఇలా మధ్యలో అంటే ఆల్రెడీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది, డైరెక్ట్గా ఇలా మధ్యలో బ్రాల్స్ అవన్నీ చూపించిన తర్వాత ఇంత క్లీన్ సెగ్మెంట్ ఎందుకు పెట్టింది అంటే ఎలాంటి బ్రాల్ జరగలేదు కదా, జస్ట్ ఒక సెగ్మెంట్ జరిగింది. అంటే సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్, రోమన్ రైన్స్, సీఎం అంటే వాళ్ళ మధ్యలో అంటే అంత కోపం ఏం కనిపించలే అనమాట. అది సింపుల్గా అంటే కొంచెం కిరాకు ఉండే, బట్ మరీ అంత కిరాకితే లేకుండే కదా, అంటే మరి ఏదో బ్రాల్ జరిగేలా ఏదో అంటే సెక్యూరిటీ అందరూ ఆపేలా అలాంటివి ఏం జరగలేదు కదా. సో ఎందుకు ఆన్ టీవీలో ఇలాంటిది ఏం చూపించలేదు, అసలు కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఎందుకు జరిగిందంటే మీరు షాక్ అవుతారు ఒకటిని. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఒక్కటేసారి రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో ఈ మ్యాచ్ బుక్ చేస్తే ఆ టైంలో మేబీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఏమైనా హేట్ వచ్చినా రావచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మేబీ జే ఉసో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడేమో అని కొంతమంది హోప్ పెట్టుకున్న ఫ్యాన్స్ ఆ టైంలో కొంచెం అంటే వాళ్ళు హేట్ చూపిస్తుండే అనమాట. అంటే ఇలా మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఎందుకు బుక్ చేసినారు ఏంది ఇది అని ఆ టైంలో కొంతమంది ఉంటారు ఫ్యాన్స్, వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో హేట్ అవన్నీ చేయొచ్చు. ఆ టైంలో ఒకవేళ డైరెక్ట్గా బుక్ చేస్తే డైరెక్ట్గా ఆ రోజు మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ జరుగుతుంది. అందుకని డబ్ల్యూడబ్ల్యూ ముందే ఫ్యాన్స్కి రెడీ చేస్తుంది అనమాట. అంటే ముందే ఫ్యాన్స్కి ప్రిపేర్ చేస్తుంది, ముందే ఫ్యాన్స్కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. వాళ్ళకి ముందే వాళ్ళ మైండ్ సెట్లో మొత్తం రెడీ చేసేస్తుంది. అండ్ అది ఏంటంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగబోతుంది. సో అందుకని సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఆ మెయిన్ ఈవెంట్ అనే థింకే వాళ్ళు హైలైట్ చేసినారు మొత్తం సెగ్మెంట్లో. ఆ మెయిన్ ఈవెంట్ సీఎం పంక్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాడు, సెత్ రాలిన్స్ చాలా పిచ్చి కోపం వచ్చింది, రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్ అవకాశం ఇవ్వడం, సో ఇదంతా కావాలని ఆ మెయిన్ ఈవెంట్ అని దాన్ని కొంచెం హైలైట్ చేసినారనమాట. సో ఇది 100% ఒక రియల్ రీజన్ అనమాట. సో అందుకనే కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ మనకి ఈరోజు మన స్మాక్ డౌన్లో చూపించినారు. అండ్ ఇంకొక రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మన సీఎం పంక్ మోకాల పైన కూర్చొని మరి మన రోమన్ రైన్స్కి థ్యాంక్స్ అని చెప్పిండు కదా. సో ఇది ఒక స్క్రిప్ట్ అని చాలామంది అనుకుంటున్నారు, బట్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. మీరు ఏదో ఒక రోజు మీరు మన సీఎం పంక్ నోరుతోడే అంటే సీఎం పంక్ ఏదో ఒక రోజు ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ అంటే ఒక సంవత్సరం తర్వాత అయినా సరే, కొన్ని మంత్స్ తర్వాత అయినా సరే, లేదా 10 సంవత్సరాలైన తర్వాత సరే సీఎం పంక్ ఈ మాట కంపల్సరీ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏదో ఒక రోజు. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్ రోమన్ రైన్స్కి థ్యాంక్స్ చెప్పింది అది స్క్రిప్ట్ కాదని, అంటే సీఎం పంక్ నిజంగానే రోమన్ రైన్స్కి థ్యాంక్స్ చెప్పిండు బాస్. అండ్ ఇప్పుడు ఎందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటే మీ ముందే ఉంది మొత్తం ఆన్సర్. అండ్ అది ఏంటంటే జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ రోమన్ రైన్స్ జస్ట్ ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, ఒకవేళ రోమన్ రైన్స్ వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాకుండా, సీఎం పంక్ కాకుండా, సెత్ రాలిన్స్ కాకుండా ఒకవేళ రోమన్ రైన్స్ ఇంకో వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే వీళ్ళకి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుండేనా గాయస్? మీకు తెలుసా రోమన్ రైన్స్ వల్లనే ఈ మెయిన్ ఈవెంట్ జరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు నాకు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అనుకున్నా ఏమైనా అనుకున్నా సరే ఇదే నిజం. అండ్ అదేంటంటే రోమన్ రైన్స్ వల్లనే ఈ మ్యాచ్ ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అన్నమాట. ఎందుకంటే ఒకవేళ రోమన్ రైన్స్ వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రోమన్ రైన్స్ ద రాక్తో ఫైట్ చేస్తే వీళ్ళకి మెయిన్ ఈవెంట్ అవకాశం దొరుకుతుండేనా? రెసల్మేనియా నైట్ 1లో రాక్ వర్సెస్ రోమన్ జరుగుతుండే, రెసల్మేనియా నైట్ 2లో జాన్ సీనా వర్సెస్ కోడీ జరుగుతుండే అనమాట. అసలు ఇలా ఛాన్స్ దొరకబోతుండే. అండ్ ఓన్లీ రాక్ అని కాదు, ఇంకో వేరే సూపర్ స్టార్తో అయినా సరే రోమన్ రైన్స్ ఫైట్ చేసిన రోమన్ రైన్స్ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో కంపల్సరీ ఫైట్ చేస్తుండే అనమాట. సో అందుకనే దీనంకర ఇప్పుడు మొత్తం మాస్టర్ మైండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ మేబీ రోమన్ రైన్స్ కలిసి అనుకుంటా. ఎందుకంటే
మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఇప్పుడు మీకు కొంచెం ఇప్పుడు నేను చెప్పగానే మీకు అర్థమైపోతుంది, మొత్తం మీ మైండ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట, మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఇట్లా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, రాయల్ రంబల్ వారికి మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అని ఏమైనా ఐడియా ఉండేనా? రాయల్ రంబల్ వారికి అసలు మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తాడని మనకి ఏమైనా ఐడియా ఉండేనా? సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో మేబీ ఏమైనా జరగవచ్చు రాయల్ రంబల్ అని మనం అనుకున్నాం. బట్ ఒకటిసారి సెత్ రాలిన్స్ అటాక్ చేయడం ఇదంతా మనం అనుకున్నామా? అనుకోలేదు. బట్ ఒకటిసారి 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్లో ఏమైంది? సెత్ రాలిన్స్ అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఎందుకు బుక్ చేసిండు మన గేమ్ ట్రిపుల్ హెచ్? దీని ఇంకా చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, రోమన్ రైన్స్ ఒకవేళ వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ అవకాశం దొరకకపోతుండే. అండ్ ఒకవేళ సీఎం పంక్ 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినా సరే అంటే అక్కడ రోమన్ రైన్స్ కోసం మెయిన్ ఈవెంట్ కొంచెం కష్టమైపోతుంది అనమాట. సో అందుకనే ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ జేవుస్ ఎందుకు గెలిచినాడు మన గేమ్ ట్రిపుల్ హెచ్, ఒకటిసారి జేవుస్కి ఎందుకు విన్నర్ చేసినారో ఇప్పుడు మీ మైండ్లో కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటా. ఒకవేళ సీఎం పంక్ గెలిచినా అక్కడ రోమన్కి మెయిన్ ఈవెంట్ కష్టమైపోతుండే, అండ్ ఒకవేళ రోమన్ గెలిచినా అక్కడ సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ కష్టమైపోతుండే అనమాట. సో అందుకనే వాళ్ళకి ఒక సూపర్ స్టార్ కావాలన్నమాట. అండ్ ఆ సూపర్ స్టార్ మన జేవుస్కి వాళ్ళు గెలిపించేసినారు. జేవుస్కి వాళ్ళు రాయల్ రంబల్ గెలిపించి వీళ్ళ స్టోరీ లైన్కి మొత్తం సపరేట్ చేసిండు అనమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ ఆ టైంలో ట్రిపుల్ హెచ్ ఏంది ఈ టైప్లో బుక్ చేస్తుండని మనం అనుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటంటే రోమన్ రైన్స్కి మెయిన్ ఈవెంట్ ఇవ్వకపోతే మాత్రం ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తుండే అనమాట. అంటే 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నాడు, అలాంటి మనిషికి మీరు కనీసం రీమ్యాచ్ బి ఇవ్వలేదు, అలాంటి మనిషికి అలాంటి రోమన్ రైన్స్కి మీరు మెయిన్ ఈవెంట్ బి ఇస్తలేరని ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తుండే అనమాట. ఫస్ట్ ఫ్యాన్స్ నుంచి చాలా భయంకరమైన బ్యాడ్ రియాక్షన్ వస్తుండే అనమాట, ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తుండే. ఇంకొకటి సీఎం పంక్ మెయిన్ ఈవెంట్ కావాలని చాలా సెగ్మెంట్స్ చెప్పిండు అనమాట సీఎం పంక్కి. అంటే సీఎం పంక్ కెరియర్లో ఎప్పుడో రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లోనే ఫైట్ చేయలేదన్నమాట, ఇంత పెద్ద సూపర్ స్టార్ బట్ అయినా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. సో సీఎం పంక్ కోరిక ఏంటంటే సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ కావాలి. సో అందుకని ట్రిపుల్ హెచ్ ఏం ప్లాన్ చేసిందంటే వీళ్ళు ముగ్గురికి అంటే మన సెత్ రాలిన్స్కి దీంట్లో వేసే ఒక పని అయిపోతుంది, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేసే పని అయిపోతుంది, రోమన్ రైన్స్కి మెయిన్ ఈవెంట్ ఇచ్చినట్టు అయిపోతుంది, సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ ఇచ్చినట్టు అయిపోతుంది, సెత్ రాలిన్స్కి మెయిన్ ఈవెంట్ ఇచ్చినట్టు అయిపోతుంది. సో వీళ్ళకి అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో బుక్ చేస్తే ఒక మెయిన్ ఈవెంట్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ మ్యాచ్ బుక్ చేసినారనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఫ్యూచర్ ఇంకా చాలా ఉంటుంది, రోమన్ వర్సెస్ సీఎం పంక్ ఉంటాయన్నమాట సింగిల్స్ మ్యాచ్. అండ్ వాళ్ళు ఇప్పుడు బుక్ చేస్తుండే బట్ సెత్ రాలిన్స్కి సైడ్ లైన్ చేసినట్టు అయిపోతుండే. మరి సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఏంది ఇది, సెత్ రాలిన్స్ లాస్ట్ ఇయర్ ఇంత సాక్రిఫైస్ చేసిండు అనమాట కోడి గెలిపేనికి, బట్ ఈసారి ఏంది ఇట్లా చేస్తున్నారని చాలామంది ఈ టైప్లో మాట్లాడుతుండే. సెత్ రాలిన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో అందుకనే మన మాస్టర్ మ్యాన్ గేమ్ ట్రిపుల్ హెచ్ ఏం చేసినాడంటే రోమన్ కలిసి మాట్లాడి అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటే రోమన్ పైన అటాక్ ఇదంతా జరిగాయన్నమాట. సో ఇప్పుడు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ అయినా సరే రోమన్ రైన్స్ దగ్గర ఫేవర్ ఉండే కదా, అంటే సీఎం పంక్ దగ్గర ఫేవర్ అనమాట. సో రోమన్ రైన్స్ ఈరోజు ఏమని చెప్పి మీరు గమనించినారా? అంటే రోమన్ రైన్స్ ఏమనుకుంటా అంటే సరే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ కరెక్ట్గా చెప్తుండు కదా, అంటే ఇప్పుడు సీఎం పంక్ ఒక ఫేవర్ ఉంది. సో ఒకవేళ ఆ ఫేవర్ మనం ఇచ్చేస్తే సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది అని ఈరోజు మీరు రోమన్ రైన్స్ మాటల్ని మీరు గమనిస్తే రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు, కొంతమంది కోసం డ్రీమ్ మ్యాచ్ అనేమాట, కొంతమంది కోసం మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అనేమాట, ఫేవర్ బి అయిపోతుంది అని ఇంత క్లియర్గా చెప్పిండు అనమాట రోమన్ రైన్స్. అంటే ఆ ఫేవర్ అనే వర్డ్కి రోమన్ రైన్స్ ఈరోజు స్మాక్ డౌన్లో చాలా క్లియర్లీ మెన్షన్ చేసిండు. సో మీకు అర్థమవుతుందా? అంటే రోమన్ రైన్స్ ముందు ఈ ప్లాన్ పెట్టినప్పుడు సీఎం పంక్తో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇదంతా ప్లాన్ పెట్టినప్పుడు ఈ ఫేవర్ బి తీయొచ్చు అని అంటే ఈ టైప్ చెప్పినట్టున్నారు రోమన్కి. సో అందుకే రోమన్ ఆ ఫేవర్ బి అయిపోతుంది అని ఈ టైప్లో ఈరోజు మెన్షన్ చేసిండు అనమాట. కానీ సీఎం పంక్ హైలైట్ గేమ్ ఆడేసిండు. సీఎం పంక్ ఏమని చెప్పిండంటే ఇది ఆ ఫేవర్ కాదని చెప్పిండు. అంటే సీఎం పంక్ కళలకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మన పాల్ హేమన్ సీఎం పంక్ నీ డ్రీమ్ నిజం కాబోతుంది, సీఎం పంక్ నువ్వు ఫైనలీ మన రెసల్మేనియా క్లోజ్ చేయబోతున్నావు అనమాట, అంటే నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నావు అని ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత మన సీఎం పంక్ కళలు మీరు గమనిస్తే నీళ్ళు వచ్చినాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా సరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బాస్ మన సీఎం పంక్కి, అలాంటిది మెయిన్ ఈవెంట్లో ఎప్పుడు ఫైట్ చేయలేదు. సో అందుకని మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతూ అనగానే అంటే కొంచెం ఎమోషనల్ అయిపోయింది అనమాట. బట్ అయినా సరే ఎంత పెద్ద మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇచ్చినా సరే సీఎం పంక్ ఇది ఫేవరే కాదు, స్టిల్ ఇంకా ఫేవర్ ఉంది అని చాలా క్లియర్లీ చెప్పేసినాడు మన సీఎం పంక్ అనమాట. అంటే మీకు అర్థమవుతుందా? అంటే చలో సరే ఇప్పుడు నేను మీ అందరికీ నిజం చెప్పేస్తాను. ఇప్పుడు నేను టైటిల్ పైన అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ అని రాశాను కాబట్టి మీకు అసలైన ఫ్యాక్ట్ అంటే రీజన్ మొత్తం చెప్పేస్తాను. మీకు తెలుసా అసలు సీఎం పంక్ ఎందుకు ఫేవర్ ఉందని చెప్పినాడు? అంటే ఇప్పుడు ఆ ఫేవర్ ఏందో దాని గురించి మాట్లాడతలేం, బట్ ఆ ఫేవర్ ఉంది స్టిల్ ఉందని ఎందుకు చెప్పినాడు అంటే దీని ఇంకా సింపుల్ కట్ రీజన్ ఏంటంటే
ఇన్ ఫ్యూచర్లో రోమన్ వర్సెస్ సీఎం పంక్ది సింగిల్స్ మ్యాచ్ బాస్. అంటే ఇప్పుడు రెసల్మేనియా కాగానే ఇమీడియట్గా ఫ్యూడ్ ఉంటుందా లేదా తర్వాత సంగతి. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ వీళ్ళ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటుంది అన్నమాట. ఎవరి మధ్యలో? రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో. సో అందుకనే వీళ్ళ బిజినెస్ మొత్తంగా ఫినిష్ కాకుండా ఏదో ఒక పుల్ల పెట్టేస్తున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఆ ఫేవర్ గురించి మాట్లాడితే నేను ఇంతకుముందు మీకు చెప్పినాను అండ్ మళ్ళొక్కసారి చెప్తున్నాను, మన రెసల్ తెలుగు ఫ్యామిలీ, మన యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అన్నమాట. అండ్ అదేంటంటే నాకు తెలిసి ఒకటి అనిపిస్తుంది. అండ్ అదేంటంటే సీఎం పంక్ పాల్ హేమన్కి నువ్వు నాతో పాటు రావాలి, ఒక్కరోజు కోసమైనా సరే నువ్వు నాతో పాటు ఎంట్రీ తీసుకోవాలి, నువ్వు రావాలి, రింగ్ సైడ్ నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, అంటే ఒక రోజు కోసం నువ్వు నాకు మేనేజ్ చేయాలి అని ఈ టైప్లో సీఎం పంక్ మేబీ ఫిట్టింగ్ పెట్టచ్చు అనమాట. అండ్ అదే ఫేవర్ కావచ్చు. అండ్ ఒకవేళ సీఎం పంక్ ఆ ఫేవర్ లాభం లేపి పాల్ హేమన్ మొత్తంకే రావాలంటే అస్సలకే అది చాలా పిచ్చి అయిపోతుందన్నమాట. అస్సలకే సెన్స్ కాదన్నమాట అది. అంటే ఇప్పుడు సీఎం పంక్ జస్ట్ ఒక్క మ్యాచ్లో రోమన్ రైన్స్కి హెల్ప్ చేసి మొత్తంకే పాల్ హేమన్ తీసుకెళ్ళిపోతాడంటే అది ఎక్కడి నుంచి కొంచెం సెన్స్ ఉంటుందా? అంటే పాల్ హేమన్ బిట్రే చేస్తే, సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తే అప్పుడు మేబీ పాల్ హేమన్ మొత్తంకి వెళ్ళిపోవచ్చు సీఎం పంక్ సైడ్. అప్పుడు ఒక రీజన్ ఉంటుంది బాస్. అండ్ ఆ రీజన్ ఏంటంటే హీల్ టర్న్. కానీ ఇప్పుడు హీల్ టర్న్ చేయకుండా పాల్ హేమన్ మొత్తంకి వెళ్ళిపోవాలంటే అంత సీన్ లేదు. మేబీ మన సీఎం పంక్ జస్ట్ ఒక్కరోజు కోసమైనా నువ్వు నా సైడ్ ఉండాలి, నువ్వు నాతో పాటు ఎంట్రీ తీసుకోవాలి, నువ్వు నాతో పాటు అంటే రింగ్ సైడ్ ఉండి నాకు హెల్ప్ చేయాలని ఈ టైప్లో పాల్ హేమన్కి ఏమైనా చెప్పినా చెప్పొచ్చు అనమాట మన సీఎం పంక్. సో ఈ టైప్లో ఫేవర్ కావచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇదే ఫేవర్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ నాకు అది అనిపిస్తుంది, చాలాసార్లు చెప్పినాను ఈ ఫేవర్ అని ఈ వర్డ్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, ఇదే మాట చెప్తున్నాను. మేబీ సీఎం పంక్ పాల్ హేమన్ చెప్తారనే మాట నాతో పాటు రావాలి ఒక రోజు కోసమైనా సరే. సో ఇది రీజన్ అన్నమాట, ఇది ఫేవర్ కావచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసినాను బాస్. అంటే జేవుస్కి ఎందుకు మెయిన్ ఈవెంట్ అవకాశం దొరకడం లేదు అంటే ఇది అన్యాయమా కాదా అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. రోమన్ రైన్స్ ఏం ఆలోచిస్తారంటే మెయిన్ ఈవెంట్ ఏంటంటే రోమన్ రైన్స్ ఆ ఫేవర్ అని చెప్పడము. అంటే రోమన్ రైన్స్ సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ ఫేవర్ ఇచ్చి అంటే ఆ ఫేవర్ అనే దాన్ని మొత్తం ఖతం చేసాం అనుకుంటా అనమాట. బట్ ఖతం కాకుండా అది ఇంకా చాలా ఉందన్నమాట. ఇలా సింగిల్స్ మ్యాచ్ కోసము మెయిన్ ఈవెంట్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఎందుకు జరగబోతుందో మొత్తం క్లియర్ అంటే క్లియర్గా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు నేనైతే నా పని చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు వీడియోకి గట్టిగా లైక్ చేయండి బాస్. ఎస్ అంటే చాలా ఎక్కువ లైక్స్ రావాలి. అండ్ ఒకవేళ ఈ వీడియోకి చాలా ఎక్కువ లైక్స్ వస్తేనే నేను నెక్స్ట్ టైం ఇంకా రియల్ ఫ్యాక్ట్స్ నేను మీ అందరికంటే ఏమైనా ఉంటే రూమర్స్ కాకుండా మొత్తం రియల్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు అసలు రియల్ రీజన్ ఏందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియోకి లైక్ చేసేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.